హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివినిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో మనందరికీ ఈ సమ్మర్లో మామిడికాయలు బాగా దొరుకుతాయి. అది కూడా పచ్చి మామిడికాయలు ఇంకా బాగా దొరుకుతాయి. అయితే అలాంటి పచ్చి మామిడికాయతో కూర చేసుకుంటే ఎలా ఉంటుందండి? ఎస్, చాలా బాగుంటుంది. పుల్లగా, కారంగా, తీయగా. అసలు పిల్లలైతే రోజు తినే వాటికంటే కూడా ఇంకొక గెరెట్ అనేది ఎక్కువ వేసుకుంటారు. అంతేకాదండి, మీరు కూడా రోజు చేసే కర్రీ క్వాంటిటీ కంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కూర అంత చాలా రుచిగా, యమ్మీగా, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కూరని మీరు అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, దోశలోకి కానీ, రోటీలోకి కానీ, ఇలా దేంట్లోకైనా కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా కమ్మగా, పుల్లగా, తీయగా చాలా బాగా ఉంటుంది. అయితే లేట్ చేయకుండా ఎలాగ చేయాలో ఈ ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా అయితే మనము పచ్చి మామిడికాయని తీసుకోవాలి. అది కూడా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. మరీ పుల్లగా ఉన్న కాయలు కాదండి, బెంగళూరు కాయలు అంటాం కదండి, అలాంటి కాయని తీసుకోవాలి. ఒక పెద్ద కాయ సుమారు ఒక 1/2 kg ఉన్న కాయ ఒక నలుగురికి అయితే సరిపోతుంది. ఇలా కాయని తీసుకొని మనం పెద్ద పెద్ద వప్పులుగా చేసుకోవాలి. పైన తోలు అనేది తీసుకోవాలి. తోలు పైన మనకి మందులు అనేవి చల్లి ఉంటారు కదా, కాబట్టి తోలు అనేది ఈ ఒక కూరలోనే కాదు ఎప్పుడూ కూడా అవాయిడ్ చేయండి, చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల కడుపు నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో పైన తోలు అనేది తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా సైజు చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కట్ చేసి పెట్టుకోవాలి. దీనిని మా అమ్మమ్మ వాళ్ళు చాలా బాగా చేస్తుందండి. మా అమ్మమ్మ ఏం చేస్తుందంటే ముట్టితో సహా వేస్తుంది, అంటే లోపల టెంక ఉంటుంది కదా, దాంతో సహా వేస్తుంది. కానీ ఇక్కడ నేను తీసుకున్న ఈ కాయలో ముట్ట అనేది అంత లేదు, లోపల జీడి అనేది ఉంది. కాబట్టి టెంక అనేది గట్టిగా తయారైనట్లయితే మీరు ఆ కాయని వేసుకోవచ్చు. 2-3 ముట్టలు, మనం 2-3 కాయలు తీసుకున్నట్లయితే 2-3 టెంకలు కూడా వేసుకోవచ్చు. సో ఇందులో నేను తీసుకున్న దాంట్లో టెంక అనేది లేదు, కాబట్టి నేను తీసుకోవట్లేదు. వీటిని కొంచెం వాటర్ అనేది పెట్టి మనం వీటిని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. సో ఆ వాటర్ని మనం కర్రీలోనే యూజ్ చేసుకోవాలి. కాబట్టి మనము ఈ ముక్కల్ని అందులో వేసి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. వంట ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లో చేసుకోకూడదండి, మీడియం కానీ సిమ్లో కానీ ఇంకా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే ఇంకా ఉప్పు వేసుకుంటే ముక్కలకి కూడా ఉప్పు పట్టినట్లుంటుంది, అలాగే తొందరగా కూడా ఉడికే అవకాశం ఉంటుంది. కాబట్టి కొద్దిగా సాల్ట్ అనేది వేసి ప్లేట్ అనేది కవర్ చేసి ఒక 5 to 10 minutes మనం బాయిల్ చేసుకోవాలి. ఈ 5 to 10 minutes అనే బాయిల్ అయ్యే లోపల మనం ఖాళీగా అనేది ఉండకూడదు. ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. గ్రైండర్కి అంటే మిక్సీకి మనము ఒక పేస్ట్ అనేది గ్రైండ్ చేసుకోవాలి. సో ఉల్లిపాయలు అనేవి మనం సన్నగా కట్ చేసుకోవాలి. మేము తక్కువ ఉల్లిపాయలు వాడతాం కాబట్టి ఒక ఉల్లిపాయనే తీసుకున్నాను. మీరు ఎక్కువ వాడుకోవచ్చు అనుకుంటే ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకున్నా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అనేది తీసుకోవాలి. అందులో వేయించిన శనగగింజలు, పచ్చి కొబ్బరి, ఒక టమాటా అనేది తక్కువ తీసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మామిడికాయ అనేది పులుపు ఉంటుంది కాబట్టి కొద్దిగా టేస్ట్కి మాత్రమే ఒక పచ్చి టమాటాను, అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరిను తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి వేయడం వల్ల కమ్మదనం అనేది వస్తుంది. ఇలా పచ్చి కొబ్బరిని కొద్దిగా తీసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్రని, కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ ఇవన్నీ కూడా వేసి కొద్దిగా నీళ్ళు అనేవి వేసి మనం పేస్ట్ అనేవి చేసుకోవాలి. ఇంగువ వాడడం వల్ల మనకి ఏవైనా జీర్ణ సమస్యలు ఉన్నా కూడా, లేకపోతే అరుగుదలకు అలాంటివి లేకుంటే కూడా మనకి అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ MTR రసం పౌడర్ అండి. మీరు ఏ పచ్చిమిరపకాయ కానీ, ఎండుమిరపకాయ కానీ, మసాలా పౌడర్లు కానీ, సాంబార్ పౌడర్ కానీ ఏం వేయాల్సిన అవసరం లేదు. MTR రసం పౌడర్ వేస్తే చాలు, మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా MTR రసం పౌడర్ ట్రై చేయండి. ఇలా మనం రసం పౌడర్ వేసేసి గ్రైండర్ అనేది పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అంతలోపు మనకి ఈ మామిడికాయ ముక్కలు అనేవి మెత్తగా అయిపోయాయి. మరీ మెత్తగా చేయకండి, కలిపేటప్పుడు కూరలో మనకి మెత్తగా అయిపోతాయి. కొద్దిగా ఒక 75% ఉడికేటట్టు చూసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ కూడా చిటిపటలాడేంత వరకు కూడా మనము వేయించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, అవి కూడా వేసి మనము ఇవి బాగా వేగేటట్టు చూసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనము ఉడికించి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు, అవి కూడా అందులో వేసుకోవాలి.
ఈ రెసిపీ చాలా ఈజీ అండి. చాలా అంటే చాలా ఈజీ. బిగినర్స్ కూడా, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. మనకి మామిడికాయలు ఇప్పుడు చాలా బాగా దొరుకుతాయి కదా, మనం ఎన్ని రకాలైనా చేసుకోవచ్చు. మామిడికాయలతో నేను ఇంకా మామిడి తాండ్ర, మామిడికాయ వడలు, ఇలాగా మామిడికాయ నేచురల్ ఇవన్నీ కూడా చేస్తాను. ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో నేను పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. సో మామిడికాయ ముక్కలు మంచిగా వేగాక, అలాగే ఉల్లిపాయలు కూడా వేగాక, మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, కొబ్బరి అలాగే శనగగింజలు ఇవన్నీ కూడా, టమాటా, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వాటర్ని మనం సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. మనము మామిడికాయ ముక్కలు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అప్పుడు బాయిల్ చేసుకున్న ఆ ముక్కల వాటర్ దాంట్లో వేసుకోవచ్చు. అలాగే బెల్లం అనేది వేసుకోవాలి. ఇందులో చక్కెర అనేది వేయకండి, బెల్లం అనేది వేసుకోండి. ఇప్పుడు పులుపు కారం అనేది ఉంటుంది. మనకు తీపి కూడా తగిలినట్లయితే ఆ కూర అనేది సమపాలల్లో చాలా బాగుంటుంది. చూడటానికి కూడా చాలా టేస్ట్ కూడా, తినడానికి కూడా బాగుంటుంది. ఇలా బెల్లము, ఉప్పు ఇవన్నీ కూడా వేసాక బాగా ఒక 10 నిమిషాల పాటు మనము ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక నాకు కొద్దిగా సాల్ట్ అనేది తక్కువైంది కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా ఈజీగా ఈ ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కొద్దిగా 5 to 10 minutes ఆ టమాటా అవి ఉడికేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా శనగగింజలు వేయడం వల్ల, కొబ్బరి వేయడం వల్ల కమ్మదనము, పుల్లదనము, అలాగే బెల్లం వేయడం వల్ల తీయదనము, ఇలా చిన్నపిల్లలు అయితే చాలా బాగా తినేస్తారు. మా ఇంట్లో 2 పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి చాలా ఇష్టము. వాళ్ళు 3 పూట్ల ఇదే తినడానికి చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరికైనా చెప్పాలనుకుంటే షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం, అలాగే ఇలా మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.